ఎస్పెషల్లీ యూత్ చూసుకుంటే సో ఇప్పుడు ఈ పదార్థాల్లో స్టార్టింగ్ స్టేజ్లలో తీసుకుంటున్నట్టుగా అంటే మనకు కొన్ని మనకు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే త్వరగా కోపపడడం, మన ఓపిక తగ్గడం, ప్రతి చిన్నదానికి చిరాకు పడడం, ఇది ఫస్ట్ లక్షణం. ఇలాంటి లక్షణాలు వస్తున్నాయంటే ఏదో ఒక రకమైన మార్పుతో వస్తుంది వీళ్ళు. సెకండ్ ఏంటంటే నిద్ర, స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇవి తీసుకుంటున్నప్పుడు, ఈ పదార్థాలు తీసుకున్నప్పుడు స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆల్కహాల్ నుంచి కెనాబిస్, డ్రగ్స్ ఇవి తీసుకున్నప్పుడు స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. డిస్టర్బ్ అవుతూ ఫ్రీక్వెంట్గా రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్, పేరెంట్స్తో గొడవడము, ఫ్రెండ్స్తో సరిగా లేకపోవడము, ఓకేనా, అండ్ కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ రావడం, సరిగా ఫోకస్ చేయలేకపోవడం, ఓకేనా. ఈ 4-5 లక్షణాలు వస్తున్నాయి ఈ మధ్య మా పిల్లల్లో. ఈ లక్షణాలు వస్తున్నాయి అంటే ఒక్కసారి ఇది కూడా ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా అని చూడాలి. ఖచ్చితంగా ఉండాలని లేదు, వేరే కారణాలు ఉండొచ్చు. స్ట్రెస్లో కూడా ఇవన్నీ జరుగుతాయి, నార్మల్గా ఉండే స్ట్రెస్లో కూడా. బట్ ఈ మధ్య ఏమన్నా సడన్గా హైపర్ అవుతున్నాడు, బాగా కోపడుతున్నాడు, అరిచేస్తున్నాడు, ఇదివరకు ఇలా చేసేవారు కాదు, ఈ మధ్య కొంచెం టెన్స్డ్గా ఉంటున్నాడు, సరిగా మాట్లాడట్లేదు, భయపడుతూ ఉంటున్నాడు, ఫ్రెండ్స్ తోటి ఎక్కువ వెళ్తున్నాడు కానీ చెప్పట్లేదు. సో ఇట్లాంటిది ఏదైనా సస్పిషియస్ కొన్ని తెలిసిపోతుండే. ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక క్వశ్చన్ అడగాలి మనం, పిల్లని అడగాలి, ఇలాంటి ఏమైనా జరుగుతుందా ఈ మధ్య, ఏమైనా ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నామా, అడిగితే చెప్తారు వాళ్ళు, చాలా వరకు చెప్తారు.